మెగా9 టీవీ. తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధుల రాజకీయాలు కాకరేపుతున్నాయి. తానొకటి తెలిస్తే దైవం ఒకటి తలిచింది అన్నట్లుగా ఉంది ఇప్పుడు హస్తం పార్టీ తీరు. కారు పార్టీ స్పీడును కాంగ్రెస్ సర్కార్ తట్టుకోలేకపోతుందా? సమీక్షలకు సవాళ్లకు కేసీఆర్ రావాలి అంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మంత్రుల కామెంట్స్ కు మా బాస్ దాకా ఎందుకు, మేమే చాలు అంటూ కేటీఆర్, హరీష్ రావులు తమ చేతులతో సమాధానం చెబుతున్నారు. పట్టుమని 3 ఏళ్లు కూడా కాకముందే తెలంగాణలో హస్తం రేఖలు మారిపోతున్నాయా? సవాళ్లు, ప్రాజెక్టుల సందర్శనలో సింగిల్ హ్యాండ్ తో గులాబీ పార్టీ పైచేయి సాధించిందా? మంత్రులు కదుపుతున్న పావులే వ్యూహాత్మకంగా గులాబీ పార్టీ గ్రాఫ్ ను పెంచుతున్నాయా? ఇంతకీ కాంగ్రెస్ చేస్తున్న తప్పిదాలేంటి? కారు పార్టీకి ప్లస్ అవుతున్న పాయింట్స్ ఏంటి? ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం. తెలంగాణ పాలిటిక్స్ లో ఇప్పుడు ప్రాజెక్టుల రాజకీయం పీక్స్ కు చేరింది. కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన కూర్చి అధికార కాంగ్రెస్ కుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. చేతగానితనంతో నీళ్లను సముద్రం పాలు చేస్తారా? దమ్ముంటే పంప్ హౌస్ ఆన్ చేసి నీళ్లు ఎత్తిపోయింది అంటూ కేటీఆర్ విసిరిన పవర్ఫుల్ సవాల్తో కాంగ్రెస్ మైండ్ బ్లాక్ అయింది. నిజానికి కేటీఆర్ కుర్చీ వేసి సవాలు చేసినప్పుడే మంత్రులు స్పాట్ కు వచ్చి కౌంటర్ ఇచ్చి ఉంటే కథ వేరేలా ఉండేది. కానీ అక్కడ కాంగ్రెస్ మార్క్ కౌంటర్ మిస్ అయింది. బీఆర్ఎస్ సింగిల్ హ్యాండ్ తో గేమ్ గెలిచిందని ఆ పార్టీ శ్రేణులు అంటున్నారు. కాంగ్రెస్ మంత్రులు ముఖ్యమంత్రికి తాము చాలని, తమ అధినేత కేసీఆర్ దిగి రావాల్సినంత సీన్ లేదని ఈ సంఘటనతో ప్రూఫ్ చేశామని కారు పార్టీ నాయకులు అంటున్నారు. కేటీఆర్ వేసిన పొలిటికల్ స్కెచ్ కు ట్రబుల్ షూటర్ హరీష్ రావు మార్క్ తోడైతే దీని ఎలా ఉంటుందో సోషల్ మీడియా సాక్షిగా తేలిపోయింది. టెక్నికల్ పాయింట్స్ తో హరీష్ రావు కాంగ్రెస్ ను కడిగి పారేయడంతో అధికార పక్షం డిఫెన్స్ లో పడింది. అయితే క్షేత్రస్థాయికి వెళ్లి సమాధానం చెప్పాల్సిన కాంగ్రెస్ తప్పులో కాలేస్తూ మరుసటి రోజే మంత్రి జూపల్లి కృష్ణారావుతో ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టించింది. ప్రాజెక్టుల దగ్గర సమాధానం చెప్పలేక ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్లు పెట్టడం కాంగ్రెస్ కు పెద్ద మైనస్ గా మారిందని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ మైండ్ గేమ్ లో గులాబీ బాస్ క్లియర్ కట్ మైలేజ్ కొట్టేశారు. ఇది చాలదన్నట్లుగా ఆదివారం నాడు సీన్ మరింత హీట్ ఎక్కింది. కన్నెపల్లి పంప్ హౌస్ పరిశీలనకు వెళ్తున్న కేటీఆర్ కు ఆత్మకూరు మండలం గూడెప్పాడ్ స్టేజి వద్ద గులాబీ శ్రేణులు బ్రహ్మరథం పట్టాయి. అయితే కేటీఆర్ కాన్వాయ్ ను వదిలేసి వెనుక వస్తున్న బీఆర్ఎస్ నేతల వాహనాలను పోలీసులు అరగంట పాటు నిలిపివేయడంతో అక్కడ రచ్చ రంభోలాయింది. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, నాగూర్ల వెంకటేశ్వర్లు, ఏనుగు రాకేష్ రెడ్డి లాంటి లీడర్లు పోలీసులను నడిరోడ్డుపై నిలదీశారు. పోలీసుల దౌర్జన్యం నశించాలి అంటూ జై తెలంగాణ నినాదాలతో గూడెప్పాడు జంక్షన్ ను షేక్ చేశారు. అధికార పక్షం ఎన్ని ఆంక్షలు పెట్టినా, పోలీసులతో ఎక్కడికక్కడ అడ్డుకున్నా దేనికి తగ్గకుండా దూసుకు వెళ్లారు కేటీఆర్. భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి పంప్ హౌస్ కు చేరుకున్న కేటీఆర్ సముద్రంలో వృధాగా పోతున్న జలాలను చూసి కాంగ్రెస్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ కష్టపడి తెచ్చిన కాళేశ్వరం వరద నీటిని వృధా చేయడం కాంగ్రెస్ ద్రాక్షారామ కుట్ర అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కన్నెపల్లికి తాము రాకుండా ఆపడానికి ప్రభుత్వం అనేక కుట్రలు చేసింది. తుమ్మిడిహెట్టి కోసం మహారాష్ట్రతో జలదౌత్యం చేసి నీళ్లు తీసుకొచ్చాం. నీళ్లు పల్ల మెరుగు అనే నానుడి తప్పు అని కేసీఆర్ నిరూపించారు. ఈ రాష్ట్రానికి కేసీఆర్ ఇచ్చిన వరం కాళేశ్వరం. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా సముద్రంలో వృధాగా వెళ్తున్న నీటిని వెంటనే ఎత్తిపోయాలి. దీనిపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతాం. ఈ మొత్తం ఎపిసోడ్ లో గూడెప్పాడ్ స్టేజీ వద్ద పోలీసులు చేసిన ఓవర్ యాక్షన్ తో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఎస్ఎస్ఆర్ హోటల్ వరకు సామాన్య ప్రజలు నరకం చూశారు. కాంగ్రెస్ చేస్తున్న ఈ అనాలోచిత ఆంక్షలు, వ్యూహాత్మక లోపాలే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కొండంత బలాన్నిస్తున్నాయి. ప్రాజెక్టుల దగ్గర సమాధానం చెప్పలేక ప్రెస్ క్లబ్లలో ప్రెస్ మీట్లు పెట్టడం, ఆదివారం నాడు ఇలా కాన్వాయ్లను అడ్డుకొని ఉద్రిక్తతలు సృష్టించడం ద్వారా కాంగ్రెస్ పార్టీయే స్వయంగా బీఆర్ఎస్ గ్రాఫ్ ను, కేటీఆర్ ఇమేజ్ ను స్కై హై కి తీసుకువెళ్తోంది. బీఆర్ఎస్ నాయకులను అడ్డుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ వారికే సొంత ఖర్చులతో పొలిటికల్ ఎలివేషన్ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహము లేదు. అయితే ఇప్పటికైనా కాంగ్రెస్ తమ తీరును మార్చుకుంటుందో లేదో చూడాలి.